ఆయనకు ఒక శిష్యుడు ఉన్నాడు, గెహేజీ. ఈ గెహేజీ ఎలీషా దగ్గర శిష్యర్కం చేస్తూ ఉన్నాడు. ఈ ఎలీషా కూడా తన ఏలియా దగ్గర శిష్యర్కం చేశాడు. ఎలీషా అయితే చాలా ఆస్తి కలిగినటువంటి వాడు. తన ఆస్తిని అంతా విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చాడు. వచ్చి ఏం సాధించాడు అంటే, ఏలియాకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళ ఆత్మను అతను సంపాదించుకున్నాడు. ఎలీషా అతను దేవుని కొరకు, నిత్యజీవం కొరకు తన ఆస్తిని అంతా విడిచిపెట్టుకున్నాడు. కానీ ఇక్కడ అతని శిష్యుడైనటువంటి గెహేజీ, అతను ఆస్తిపోడో కాదో బైబిల్ మనకు తెలియలేదు, కానీ అతను డబ్బు కొరకు చాలా నీచమైన కార్యానికి ఇతను పూనుకున్నట్లుగా మనకి బైబిల్ మనకు తెలియజేస్తుంది. అది నేను మీకు తెలియజేస్తున్నాను. నయమాను గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. నయమానికి కుష్ఠవ్యాధి వచ్చింది. తన ఇంట్లో పనిచేసే ఒక ఇశ్రాయేలు పిల్ల, ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళితే నా యజమానుడు శుద్ధి అవుతాడని చెప్పినప్పుడు, ఆ చిన్నపిల్ల యొక్క మాట చెప్పిన నయమాను ఇశ్రాయేలు వెళ్ళాడు. వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా తెలియజేశాడు, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మొలగమన్నప్పుడు అతను ముందు కొంచెం కోపగించుకున్నాడు. అతడు నా దగ్గరకు వచ్చి, నేను నాకు ఎక్కడైతే ఈ కుష్ఠవ్యాధి ఉందో ముట్టి బాగు చేస్తాడని చెప్పి అనుకున్నాను, కానీ ఆయన నా దగ్గరకు రాలేదు అని కోపగించుకుని రథాల వెనక్కి తిప్పి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతని రథములో తోలువాడు మాట్లాడుతూ ఉన్నాడు.